ఒక చిన్న మోటార్ సైకిల్ గిఫ్ట్ సముద్రాలు దాటి ఒక సందేశాన్ని పంపించగలదా? ఇది ఒక అలాస్కాలో ఉన్న ఆర్డినరీ మనిషికి రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్ కదా. మార్క్ వారెన్ అనే వ్యక్తి అలాస్కాలో ఒక రిటైర్డ్ ఫైర్ ఇన్స్పెక్టర్. ఆయన దగ్గర ఒక ఉరు మోటార్ సైకిల్ ఉండేది. రష్యాలో తయారైంది. టఫ్ టెరైన్స్లో సర్వే చేయడానికి అది ఫేమస్ బైక్. కానీ ఆయన బైక్ చాలా ఓల్డ్ అయిపోయింది. పార్ట్స్ దొరకటం కష్టమైపోయింది. ఆ పార్ట్స్ కావాలంటే రష్యాలోనే దొరుకుతాయి. ఎస్పెషల్లీ ఈ వార్ వల్ల సప్లై చైన్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. మనందరికీ తెలుసు, రీసెంట్గా ట్రంప్ పుతిన్ సమ్మిట్ అయింది అలాస్కాలో. అదే సమయంలో కొన్ని రోజుల ముందు అక్కడికి రష్యన్ మీడియా వచ్చింది. ఆ రష్యన్ మీడియాకే ఈ మార్క్ అనే వ్యక్తి ఇంటర్వ్యూ ఇచ్చారు. అక్కడ తను మాట్లాడుతూ, నా ఉరు మోటార్ సైకిల్ రిపేర్ చేయడానికి కష్టమైంది, వారి వల్ల పార్ట్స్ రావట్లేదని జోవియల్గా చెప్పాడు. ఆ చిన్న క్లిప్ రష్యాలో చాలా వైరల్ అయింది. అది క్రెమ్లిన్ ఆఫీస్కి కూడా వెళ్ళింది. పుతిన్కి కూడా చేరింది. కొన్ని రోజుల తర్వాత, అంటే ఆ సమ్మిట్ అయిపోయిన తర్వాత రోజు, మార్క్కి అన్ఎక్స్పెక్టెడ్ కాల్ వచ్చింది. రష్యన్ ఎంబసీ ఆఫీషియల్స్ ఆయన హోటల్ పార్కింగ్ లాట్లో పిలిచారు. అక్కడ ఒక బ్రాండ్ న్యూ ఉరు మోటార్ సైకిల్ రెడీగా ఉంది. దాని వాల్యూ $22,000 డైరెక్ట్గా రష్యా నుండి పంపించారు. పుతిన్ పర్సనల్ గిఫ్ట్గా. మార్క్ ఫస్ట్లో ప్రాంక్గా అనుకున్నారు అది, కానీ అది నిజం. మార్క్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ బైక్ నా ఓల్డ్ బైక్ కన్నా నాకు చాలా గొప్పది. నేను రష్యాలో వైరల్ అవుతా అని ఎప్పుడూ అనుకోలేదు, ఇమాజిన్ చేయలేదు. ఆయనకి ఈ మోటార్ సైకిల్ ఒక సింపుల్ మిషన్ కాదు, బోర్డర్స్ దాటి అన్ఎక్స్పెక్టెడ్ కనెక్షన్ క్రియేట్ చేసిన ఒక సింబల్ లాంటిది. మనందరికీ వ్లాదిమిర్ పుతిన్ అంటే గుర్తొచ్చేదల్లా రష్యన్ యుక్రెయిన్ వార్స్, ఎంతమంది చంపేశాడు అండ్ ఎంత కోల్డ్ హార్టెడ్ ఆయన, అసలు అంత నిజంగా ఎలా ఉంటారు, ఇలాంటివి మాత్రమే మనకు గుర్తొస్తాయి. కానీ అలాంటి గొప్ప వ్యక్తి కూడా ఒక సాఫ్ట్ హార్ట్ ఉంటుంది. అండ్ తను ఇలాంటి చిన్న చిన్న విషయాలు గమనిస్తూ ఉంటారు. ఒక వ్యక్తికి గిఫ్ట్ ఇవ్వాలి అనే ఒక థాట్ వస్తుంది అని చెప్పి మనం ఎప్పుడూ అనుకోము. వరల్డ్ పాలిటిక్స్తో డిబేట్ అయ్యే సమయంలో ఒక మోటార్ సైకిల్ గిఫ్ట్ ఒక మానవీయ సందేశంగా నిలిచింది. ఒక అలాస్కా మ్యాన్కి ఇది లైఫ్లో ఒక మర్చిపోలేని బిగ్గెస్ట్ సర్ప్రైజ్. మనందరికీ ఒక చిన్న రిమైండర్, కొన్ని కథలు పాలిటిక్స్ కన్నా పెద్ద కనెక్షన్ని క్రియేట్ చేస్తాయి.